నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మంగ్లీ విషయం రోజు రోజుకు ఒక పెద్ద వివాదం కింద మారుతుంది. అది కాక ఈరోజు లేటెస్ట్గా ఆవిడ నుంచి ఒక పెద్ద అప్డేట్ కూడా వచ్చింది. వాళ్ళ తమ్ముడికి సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చింది. సో మొత్తానికి పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారని, దాంట్లో కొంతమంది కూడా చనిపోయారని చెప్పి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. మొత్తాన్ని మంగ్లీ పరిస్థితి ఏం కానుంది, మంగ్లీ భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్తారు? ఇక్కడ రెండు అంశాలండి. ఇవాళ మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ క్లబ్లో. అతను పెట్టిన దాంట్లో మా అక్క మంచిది, మా అక్క అమాయకురాలు అని చెప్తూ వాళ్ళతో ఉండే ఫోటోలన్నీ మా ఇంటి ముందు తీసినవి, నాకు వాళ్ళతో ఏ సంబంధం లేదు, నాకు పరిచయం లేదు. తర్వాత తేజ్ ఏదో వాళ్ళకి ఒక పండగ ఉంటుంది, అది తర్వాత ఈ వెంచర్స్కి సంబంధించి అలాంటి ఫొటోస్ తప్ప నాకు ఏ రకంగానూ వాళ్ళతో సంబంధాలు లేవని చెప్పాడు. ఇంకొక విషయం ఏమన్నాడంటే, ఆయన మొత్తం ప్రెస్ మీట్ అంతా నేను చూస్తే కనుకైతే నాకు అర్థమైంది, వాళ్ళ అక్కని కాపాడడం కోసం ట్రై చేశాడు. ఆ రోజు ఫస్ట్ టైం మంగ్లీ బయటకు వచ్చినప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి. అప్పుడు తమ్ముడిని ఇలా చూపించింది అంతే. అప్పుడు చాలా అమాయకంగా కనిపించాడు ఆ రోజు. కానీ ఇవాళ ఆయన చాలా బాగా చాలా ఫ్రీగా మాట్లాడటం జరిగింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఎక్కడా కూడా బాధితుల గురించి కానీ చనిపోయిన వ్యక్తుల గురించి కానీ, అయ్యో వాళ్ళు చనిపోయారు మా సానుభూతి అని కానీ, అసలు వాళ్ళ ఎంతసేపు మేం తప్పు చేయలేదని తప్ప వాళ్ళ ఎవరి గురించి, బంజారాస్ గురించి కానీ సామాన్యుల గురించి కానీ ఒక మాట అయితే నాకు కనిపించలేదు, వినిపించలేదండి. ఐ డోంట్ నో, అంటే నాకైతే కనిపించలే. సో ఇవాళ అసలు ఎందుకు మీరు బయటకు వచ్చారు? శివ బయటకు వచ్చిన కాసేపటికి ఆవిడ ఒక టీవీ ఛానల్లో ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఎవరు? మంగ్లీ. మనం అందరం అనుకున్నాము మంగ్లీ ఒక ఏదైనా వీడియో పెట్టిందామని. కాదు, ఒక లేఖ రాసింది. నేను తప్పు చేయలేదు, నన్ను అనవసరంగా అంటున్నారు మీరు, నా మీద రకరకాల కథనాలు ఇస్తున్నారు. ఫస్ట్ నుంచి అదే చెప్తుంది ఆవిడ. నేను మీ బిడ్డ లాంటి దాన్ని, నా చేతి నిండా పనుంది, ఈ చేతిలో పనుంది, ఈ చేతిలో పనుంది, లాస్ట్లో చెప్పింది కదా గతంలో. అట్లా నేను ఏ తప్పు చేయలేదు, నేను పోలీసులకు సహకరిస్తాను అంటాను. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, సిఐడికి వెళ్ళింది ఈ కేసు. ఇంతవరకు సిఐడి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకి రాలేదు, ఈవెన్ బాధితులకి రాలేదు. నిన్న గిరిజన సంక్షేమ సమితి ఏదైతే ఉందో వాళ్ళు మంగ్లీ ఇంటి మీదకి వెళ్ళినట్టున్నారు. సో మంగ్లీని బయటకు రమ్మని, నీ సంగతి తేలుస్తామని. ఇప్పుడు తప్పు చెయ్యని వాళ్ళు అయితే ఎవరైనా సరే ఫస్ట్ అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సుబ్బు మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? ఇప్పుడు బాధితుల తరఫున ఉన్న ఒక లాయర్ మీద ఎందుకు కేసు పెట్టింది? రెండోది డీజీపీని ఎందుకు కలిసింది? మూడు సజ్జనార్ని ఎందుకు కలిసింది? అంటే నాకు ఇంత పలుకుబడి ఉంది సుమా అని వాళ్ళకి చూపించుకోవటానిక, మీరు నన్ను ఏమీ చేయలేరని చెప్పటానిక సజ్జనార్ ఎందుకు స్పందించలేదు అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే సజ్జనార్ ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే ఆయన ట్వీట్ చేస్తారు, కానీ ఈ విషయంలో ఇంతవరకు ఆయన ఒక్క మాట మాట్లాడలే. మరి రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తారు అన్నారు. ఇవాళ లోకేష్ కూడా ఏదో అప్డేట్ ఇచ్చినట్టున్నారు బాధితులకి, ఇందాకే వచ్చింది ఏదో. అంటే నేను అనేది అలా ఎందుకు ఇవాళ నిన్న వాళ్ళ సమితి వాళ్ళు అడిగింది అదే, ఒక్క రాజకీయ నాయకుడు స్పందించడం లేదు తెలంగాణలో. మాకు ఇంత అన్యాయం జరిగితే మా దగ్గర ఓట్లు తీసుకోవటానికి వస్తారు, మా బాధలు మీకు అక్కర్లేదా అని. అది నిజం కదా. ఎందుకని ఎవరు మాట్లాడలేదు? ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ పార్టీలు కానీ పార్టీ నాయకులు కానీ ఎవరు నోరు విప్పట్ల. ఎందుకని? వాస్తవానికి మంగ్లీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా తక్కువ కాలం అవుతుంది, మహా అంటే ఒక 10 ఏళ్ళ లోపల అనుకోవచ్చు. అయితే ఈ 10 ఏళ్లలో ఇన్ని వందల కోట్లు కావచ్చు. యాక్చువల్గా ఎవరైతే లాయర్ ఉన్నారో ఆయన పేరు రాము సంథింగ్, ఆయన వచ్చేసి సుబ్బు వచ్చేసి దాదాపు 1000 కోట్లు అని చెప్పేసి అన్నాం ఈ స్కాము. సో నిజంగా ఒక ఆర్టిస్ట్ ఈ 10 సంవత్సరాల కాలంలో ఇంత ఫాస్ట్గా ఎదిగే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? కష్టం అండి. ఇప్పుడు మీరు ఎవరు అశూరెడ్డిని చూశారు. ఇప్పుడు అశూరెడ్డి 9,35,00,000కి ఇరుక్కుంది కదా. ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి? అన్లెస్ ఇప్పుడు ఎవరు విష్ణుప్రియ సబ్స్క్రిప్షన్స్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, మీరు అశూరెడ్డితో విష్ణుప్రియని కలపకండి, ఆవిడ డిఫరెంట్ అని. కరెక్టే, కానీ ఇలాంటి స్కామ్లు ఏమీ చేయలేదు ఆవిడ. ఆవిడ శరీరాన్ని ఆవిడ చూపించుకుంటుంది, ఆవిడ డబ్బులు సంపాదించుకుంటే తప్ప ఒప్ప తర్వాత విషయం. అక్కడ సబ్స్క్రిప్షన్స్ యాక్చువల్గా అశూరెడ్డి కూడా సబ్స్క్రిప్షన్స్ మొదలుపెట్టిందిట. ఇప్పుడు ఈ కేసు తర్వాత 2,500 పెరిగిందిట అమ్మాయికి. ఆ అమ్మాయి కూడా నెలకు 10 లక్షలు ఎంతో సంపాదిస్తుంది. అలాంటప్పుడు ఈ 9 కోట్లకు కక్కుర్తి ఎందుకు? అంటే నేను అంటున్నది అది. మీరు అన్నారు కదా వీళ్ళకి ఇంత డబ్బులు వస్తాయా అని. వస్తే ఈ రకంగా రావాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే యాంకర్స్గా వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ విదిన్ నో టైం మారిపోతుంది. ఏ రకంగా అంటే వీళ్ళకి డబ్బు పెరిగే కొద్దీ బట్టలు తగ్గిపోతాయి, డబ్బు పెరిగే కొద్దీ కార్లు వస్తాయి,
డబ్బు పెరిగే కొద్దీ విల్లాలు వస్తాయి. ఇంకా తర్వాత నేను ఇంక మిగతావి నేను చెప్పక్కర్లే, మీకు అర్థమై ఉంటుంది. అంటే ఎందుకు ఇలా వాస్తవానికి అటు మంగ్లీ కావచ్చు, లేదా మీరు అన్నట్టు అశ్వరెడ్డి కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, అంటే సెలబ్రిటీ హోదా దక్కేది దేని గురించి అంటే ఖచ్చితంగా పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకే. కానీ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్నే పూర్తిగా అలుసు చేసుకొని ఇలాంటి స్కాములు కావచ్చు, లేదంటే ఇలాంటి సబ్స్క్రిప్షన్స్ కావచ్చు, లేదా ఇలా మగపిల్లల్ని ఏమంటారు ఇబ్బంది పెట్టి అక్కడి నుంచి డబ్బులు కొట్టడం, ఇవన్నీ కరెక్ట్ అంటారు? అస్సలు కాదండి, నేను అంటున్నది అది. వాళ్ళ అశ్వరెడ్డికి అసలు అవసరమే ఉంది? ఇప్పుడు అమ్మాయి మీరు చూసారు, రామ్ గోపాల్ వర్మ కాళ్ళ దగ్గర కూర్చోవటం, కాళ్ళు నాకటం, ఇవన్నీ ఆ వీడియోలు ఎంత జుగుప్సండి. అంటే వీళ్ళని మీరు సడన్గా ఒక సెలబ్రిటీగా చేసేస్తున్నారు. అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు దెర్ ఇస్ నో సెలబ్రిటీ యాక్చువల్లీ, అంతే కదా. వీళ్ళందరూ ఓవర్ నైట్ ఏదో స్టార్స్ అనాలో నాకు తెలియదు, వేరే పదాలు ఉంటాయి వాటికి, కానీ అవి ఇక్కడ వాడకూడదు కాబట్టి నేను వాడటం లేదు. సో ఎందుకని, ఏం చూసి ఎంతకాలం ఉంటుంది అందం? ఇప్పుడు మీరు ఒకవేళ కోట్లు సంపాదించుకోలేదు, లక్షలు సంపాదించుకుంటే దాంతో తృప్తిగా ఉండొచ్చుగా. ఇప్పుడు మంగ్లీ అనే అమ్మాయి మొన్నటి వరకు మంచిగానే ఉందిగా. ఇటీవలి కాలంలో బర్త్డేలో మీరు చూశారు, హుక్కాలు అవన్నీ ఉన్నాయి, పైగా వేరే ఫోటోలు పెట్టింది మర్నాడు. ఆ పోలీసుని ఎట్లా తిట్టిందండి? నువ్వు అని మాట్లాడి ఫోటోలు తీ, ఎట్లా అసలు ఎంత జబర్దస్త్ చేసింది. అంటే ఏం చూసుకుని, ఈ అమ్మాయి వెనకాల ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు. ఎవరా కేంద్ర మంత్రి? ఇక్కడ తెలంగాణలో ఎవరున్నారు, ఆంధ్రాలో ఎవరున్నారు మీ వెనకాల? అంటే ఏ రాజకీయ పార్టీ అండ ఉంది మీకు? ఇప్పుడు అది అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు బాధితులందరూ అబద్ధాలు చెప్పట్లేదుగా, క్యాష్ తీసుకున్నారు, మీరు క్యాష్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు చాలా తెలివిగా ఏం చేశారంటే సాధ్యమైనంత మటుకు క్యాష్ తీసుకున్నారు. ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయో తెలియదు మనకి. వాళ్ళందరూ మామూలు సాధారణ ప్రజలండి పాపం. వాళ్ళ అమాయకుల మీద మీరు ఇవాళ పేలాలు ఏరుకుంటున్నారు. కాబట్టి దీనికి మంగ్లీ సమాధానం చెప్పాలండి. నిజంగా మంగ్లీ తప్పు చేయకపోతే ఒక లెటర్ రిలీజ్ చేయడం మనం దిగొచ్చావా కదా. కాబట్టి షీ హ్యాస్ టు కమ్ అవుట్. నేను బాధితుల వెనకాల ఉంటాను కాదు, బాధితులకు ముందు ఉండాలి. నువ్వు ముందుండి నువ్వు నడపాలి వాళ్ళని. తీసుకెళ్ళి సజ్జనా దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని. ఇప్పుడు నీకు ఒక గంటలో అపాయింట్మెంట్ ఎలా దొరికింది? మాలాంటి వాళ్ళకి దొరకట్లా. హౌ యూ గాట్ ద అపాయింట్మెంట్? సుబ్బు అదే కదా అడిగాడు, నాకు 2 రోజులు పట్టింది, నీకు ఎట్లా పట్టిందో, ఎట్లా దొరికిందో ఒక గంటలో? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలండి. మనం ఏ స్టేజ్లో ఉన్నాము, ఏ స్టేట్లో ఉన్నాము, ఎలా ఉన్నాము, ఏంటి ఇక్కడ సామాన్యుడికి న్యాయం లేదా అనేది. కాబట్టి ఇవాళ శివ వచ్చి మాట్లాడినా సడన్గా నాకేం తెలియదు, మా అక్క అమాయకురాలు అంటే అయిపోదు. అమాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోండి, బాధితులకి న్యాయం చేయండి. సో చూద్దామండి, ఖచ్చితంగా మంగ్లీ నిజంగా తన నుంచి బాధపడినటువంటి ఒక వ్యక్తులకు కావచ్చు, ఆ యొక్క బాధితులకి ఎలాంటి పరిహారాన్ని ఇవ్వబోతుంది, ఈ సమస్య ఎలా కొలిక్కి తీసుకురాబోతుంది చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.